నిమ్మ ఫలాలతో అమ్మవారికి విశేష అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేస్తే అమ్మవారు చల్లగా చూస్తుంది. ఆ నమ్మకంతో మహిళా భక్తులు అమ్మవారిని కొలుచుకున్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి నిమ్మ ఫలాలతో విశేష అలంకారం చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. నిమ్మ ఫలాలతో అలంకారం చేస్తే అమ్మవారి చల్లగా చూస్తుందని పురాణాల్లో చెప్పినట్టుగా నిర్వాహకులు తెలిపారు. పుచ్చ శైలస ఆధ్వర్యంలో భక్త బృందం ఈ కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం భక్తులకు నిమ్మ ఫలాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సుమలత, అహల్య, రాజేశ్వరి, పావని, రాజ్యలక్ష్మి, విజయ, ఇందిరా, పద్మజ, ఉమా, సామవేద లక్ష్మి పాల్గొన్నారు. ఆలయ ఈవో హరిప్రసాద్, రాఘవ పర్యవేక్షించారు. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఈరోజు వార్షికంగా జరిగే పౌర్ణమోత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలతో అలంకారం చేయటం జరిగింది. తదుపరి ఈ నిమ్మకాయలను భక్తులందరికీ మన పుచ్చ శైలజ గారి భక్త బృందం తదితరులు వితరణ చేస్తారు. ఈ తీసుకున్న భక్తులు వీటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రేపు 3వ తారీఖు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి శివముక్కోటి, ఈ ఉదయం శివముక్కోటి కార్యక్రమం, భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 5 గంటలకి దీపోత్సవ కార్యక్రమం ఉన్నది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. తదుపరి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి నోరి నారాయణమూర్తి గారిచే శివవైభవం అనే ప్రవచన కార్యక్రమం 6 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నందు భక్తులందరూ పాల్గొని 6 నుంచి 8 గంటల వరకు శివవైభవంపై శ్రీ నోరి నారాయణమూర్తి వారి ప్రవచన కార్యక్రమం ఉంటుంది. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారికి మేము పౌర్ణమి ఉయ్యాల సేవ చాలా కాలం నుంచి చేస్తున్నాము. అయితే గత కొన్ని రోజులుగా విశేష అలంకారాలు చేయాలనే సంకల్పంతో ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క అలంకారం చేస్తున్నాము. ఈ పౌర్ణమి నిమ్మ ఫలములతో అమ్మవారికి అలంకారం చేశాము. ఈ నిమ్మ ఫలములతో అలంకారం వల్ల చాలా శక్తి అమ్మవారికి కలుగుతుందని, ఆ శక్తితో మనందరినీ తల్లి రక్షిస్తుందని మన పురాణాల్లో ఉన్నది. ఇది పెద్దలందరినీ కనుక్కుని అమ్మవారికి ఈ నిమ్మ ఫలములతో ఈ అలంకారం ఈరోజు చేశాము. దీని తర్వాత ఈ నిమ్మ ఫలముల్ని వచ్చిన భక్తులందరికీ పంచి ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన నా స్నేహితులు, మా భక్త బృందం